హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే సందర్భంగా మా ఇంట్లో మటన్ను బిర్యానీ వండుకుంటున్నాము. మటన్ కర్రీ, బిర్యానీ సపరేట్ రెండు. ఇది 300 గ్రాములు మటన్ తీసుకున్న బోన్లెస్. అలాగే దాంట్లో కావాల్సినటువంటివి వెల్లుల్లిపాయలు, అల్లం ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఒక 10-12 గర్భాలు వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నాను. కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాయలు, ఒక అనాస పువ్వు మొగ్గ. అట్లాగే రెండిట్లోకి ఒక 50 గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను. బిర్యానీలోకి, మటన్ కర్రీలోకి అందుట్లోకి. అలాగే కాసిన గసగసాలు, అలాగే ఆ వాటిల్లోకి కొత్తిమీర, కొంచెం పుదీనాకు, 4 టమాటాలు, 3 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇక్కడ కూడా కొంచెం ముక్క కోసుకొని వేసుకుంటాను. అట్లాగే బియ్యం కూడా 3 గిద్దలు తీసుకున్నాము, బాస్మతి రైసు. ఇవి కూడా కడిగి నానబెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు పొయ్యి మీద వేసుకున్నాను. 10 నిమిషాలు నానబెట్టుకుంటే బాగా వస్తాయి. మసాలాలు రెండిట్లో కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు కర్రీకి కొంచెం కారము, ఉప్పు, పసుపు యాడ్ చేద్దాం. ఇది కలిపి పెట్టేసుకుంటే నానుతూ ఉంటుంది. నానిన తర్వాత పొయ్యి మీద వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మనం మటన్లో ఉప్పు, కారం ఇవి కలుపుకుంటున్నాం. చూడండి, సుమారుగా మనం దానికి రుచికి తగినంత వేసుకోవటమే. ఒక స్పూను కారం వేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకున్నాం, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అట్లాగే మనం ఇందులో ఏంటంటే ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలుపుకున్నది, పసుపు అవన్నీ. ఇవి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఉప్పు వేసాను నేను. అందుట్లో ఉప్పు కూడా వేసుకున్నాము కొద్దిగా, సరిపడా టేస్ట్కి సరిపడా. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అట్లాగా ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందాం కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు ఇవన్నీ కలిపేసుకుందాము. ఇట్లాగా కలిపి పెట్టుకుంటే నానుద్ది కూర. నాని ముక్కకు పట్టుద్ది అనమాట. ముక్క కూడా చక్కగా నానుద్ది. మటన్ కూడా లేత మటన్ తీసుకున్నాము. చక్కగా 2-3 మంటలకి మగ్గుద్ది. దీనికి కుక్కర్ అవసరంలా, మామూలుగా మనం బాండీలు వేసుకొని వండుకున్నా కూడా కరెక్ట్గా సరిపోద్ది, ఉడుకుద్ది. కారం 1 స్పూన్ వేసుకుంది, ఎందుకంటే పచ్చిమిరకాయలు 3 వేస్తున్నాం మసాలా గ్రైండర్లో. అందువల్ల కొంచెం కారం తగ్గించి కరెక్ట్గా 1 స్పూన్ వేసుకున్నాం, చిన్న స్పూను. ఇదిగో ఇలాగా కూర కలిపేసుకున్నాం. కారం అవన్నీ, ఉప్పు, కారము, పసుపు, సాంబార్ పొడి ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఈ గ్రైండ్ పెట్టేసుకుందాం ముక్కలుగా కట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి మీద వేసేటప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం మిక్సీలో మసాలాలు వేసుకుంటున్నాం. చూడండి, ఇదిగో గసాలు టీ స్పూన్తో 2 స్పూన్లు వేసాను. అలాగే చెక్క ముక్క ఒకటి వేసుకున్నాను. అలాగే లవంగాలు ఒక 5-6 లవంగాలు వేసుకుంటున్నాను. ముందు ఈ మిక్సీ పట్టుకుందాం. ముందు గసాలు, చెక్క, లవంగాలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో అల్లము, కొబ్బరి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ మనం గసగసాలు, చెక్క, లవంగాలు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లిపాయలు, అల్లము వేసుకోవాలి. అల్లం, అలాగే వెల్లుల్లిపాయలు వలిసినవి. ఈ మసాలా అంతా 300 గ్రాముల మటన్లో కను బిర్యానీ 3 గిద్దలు బిర్యానీకి. ఇందులో కొబ్బరి కూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం వేసాను. దీంట్లో కొబ్బరి కొంచెం, అలాగే 3 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. పచ్చిమిరకాయ కట్ చేసుకొని వేసుకోవాలి, చిన్న చిన్న ముక్క. ఇక పచ్చిమిరకాయ ముక్కలు తరుగుకొని ఇందులో వేసుకుంటున్నాం. అది అలాగే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే కొద్దిగా చక్కగా మెదుగుద్ది. కొంచెం మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ వాటర్ వేసుకోవాలి, సెకండ్ ట్రిప్పు. ఇది కూడా ఇదిగో మసాలా వేసాము. ఇలాగే వస్తుంది మసాలా వేసుకుంటే. మనం ఇంకా ముక్కలోనేమో స్పూన్ పెట్టి చక్కగా ఇలా చూసుకోవాలి, నలగలేదేమో అని చెప్పి. కొంచెం వాటర్ సరిపడా వేసుకోవాలి, ఎక్కువ శాతం. ఫస్ట్ టైమే చాలు అనుకున్నప్పుడు సెకండ్ టైం వేసుకోవచ్చు. ఇది కూడా చక్కగా మెత్తగా వచ్చింది, ఎక్కడ ముక్కలు కూడా లేవు లోపలిక, చక్కగా నలిగింది. ఓకే అండి, పొయ్యి వెలిగించేసి బాండి పెట్టుకుందాము. బాండి మీద నూనె పోసి మటన్ కర్రీ అందుట్లో వేసుకుందాం.
300 గ్రాములు కదా మనం కర్రీ తీసుకుంది. దాంట్లో సుమారుగా ఒక 40 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు. 40 గ్రామ్స్ వేసుకుంటే సరిపోద్ది, లేదంటే ఒక 50 గ్రామ్స్. నూనె వేడెక్కింది. దాంట్లో అప్పుడు మనం ఈ కారం, ఉప్పు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మటన్, ఇదంతా అందుట్లో వేస్తున్నాను. చూడండి. ఒక 10 నిమిషాలు అలా మూత పెడితే నీరు అదంతా కూడా మగ్గుద్ది. తర్వాత మసాలాలు వేసుకుందాం. ఒక 10 మినిట్స్ చాలు, ఎక్కువ అవసరంలా. ఫ్రెండ్స్, మూత తీసి చూసుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది. కర్రీలో నీరు మొత్తం కూడా ఉడికిపోయింది. ఇదిగో కర్రీలో నీరు కూడా ఉడికిపోయింది, ఏం లేదు. ఇందులో ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. ఇందులో ఈ మసాలాలు రెండింటికి రుబ్బుకున్నాం మనం. ఇందులో సగం వేసుకున్నాం, కర్రీలో. బిర్యానీలో సగం వేసుకున్నాం, ఇది కర్రీలో వేసాం. సరిపోద్ది. కర్రీలోకి ఇది కర్రీలోకి వేసుకున్నది సరిపోద్ది. ఇది కలుపుకున్నాం. ఇలా కలిపేసుకొని ఇందులో ఆనియన్స్ కూడా వేసేసుకుందాం అమ్మటే. ఆనియన్స్లో వాటర్ కొడితే కూడా కూర కొంచెం వాటర్లో ఉడుకుద్ది. ఆనియన్స్ కూడా 2 ఉల్లిపాయలు, మీడియం ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి చూడండి, 2 మీడియం ఉల్లిపాయలు తీసుకొని రేపు ఇది ఉడకనిచ్చామనుకోండి, ఇందులో వాటర్తో బయటకు వస్తుంది. వాటర్తో కూడా కొంచెం కూర ఉడుకుద్ది. దానికి వేసాం మసాలా, ఉల్లిపాయలు వేసాం. మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాలే, ఎక్కువసేపు వండితే మాడిపోద్ది. మసాలా వేసాం కదా అడుగున, మంట కూడా తక్కువలో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పుకుందాం. ఒకసారి చూద్దాం. 5 మినిట్స్ అయింది కదా. మనం ఉల్లిపాయలను మసాలా వేసుకొని ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కలబెడదాం. ఇది వాటర్తో ఇలా వచ్చింది. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా పుదీనాకు వేసుకుందాం. పుదీనాకు వేసుకుంటే ఏంటంటే మనకి సలవ ఉంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది, మంచి సువాసన వచ్చుద్ది. కొద్దిగా వేసుకుందాం. ఇదిగా పుదీనాకు కొద్దిగా ఒక గుప్పిడు వేసుకుందాం పుదీనాకు. దీంట్లోనే అలాగే కరివేపాకు రెబ్బలు కూడా ఒక 2 రెబ్బలు వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది కూడా మంచి సువాసన, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కాసేపు మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కానీ కరివేపాకు వేసుకున్నాం కదా, ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చింది అనేది. ఇది తిప్పుకుందాం. కొద్దిగా ఎసరు పోసుకుందాం. ఒక అర గ్లాసు ఎసరు పోస్తున్నాను. ఈ రకంగా ఎసరు పోసుకున్నాము. ఈ ఎసరులో కాసేపు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడకనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికితే ఎసరు కూడా మగ్గిపోద్ది. తర్వాత టమాటాలు వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ ఉంటే సరే ఉంది, లేదా కొద్దిగా వాటర్ పోసుకుందాం. అది ఇందులో ఇందాక మనం వాటర్ పోసుకొని మూత పెట్టాం కదా, ఒక 10 నిమిషాలు అయింది. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇది ఒకసారి కలబెట్టుకొని చూద్దాం. ఇది ఇంకా కొంచెం దగ్గరకు పడాలి. ఈలోపు ఇందులో మనం టమాటాలు వేసుకుందాం. ఒక 2 కాయలు కోసుకున్నానండి, పెద్ద సైజు కాయలను మీడియంగా 2 సన్నగా ముక్కలు తరిగి వేసుకున్నాను. ఈ ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో. టమాటా ఏంటంటే ఏట మాంసంలో మంచి టేస్ట్గా ఉంటుంది. టమాటా ఒకటి, దోసకాయ ఒకటి, మునక్కాయ ఒకటి, ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నా కూడా మంచి టేస్ట్. అంటే అన్నీ కలిపి కాదు, ఒక్కొక్కసారి మునక్కాయతో, ఒక్కోసారి దోసకాయతో, ఒక్కోసారి టమాటాతో ఇలా వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఏట మాంసానికి.
ఇది మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇలాగా మగ్గనిద్దామండి. సో ఒకసారి మూత తీసి చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో. టమాటాలు వేసాం కదా, ఇది ఒకసారి కలబెట్టుకుందాం. టమాటాలు కూడా మగ్గినాయి, బాగా ఉడికినాయి. ఇక చూడండి, వాటర్ పోసుకున్నాం ఒక అరగ్లాసు. కొద్దిగా తిప్పేసి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా ఉంచుకుంటే వాటర్ కూడా ఎగురుద్ది, మళ్ళీ చక్క ముక్క కూడా ఉడుకుద్ది. ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఉంచుకొని కొత్తిమీర వేసి దించేసుకోవడం. మూత పెట్టేస్తున్నాను. దీన్ని పక్క దాని మీద పెట్టేసి మూత పెట్టేశాను. ఒక 10 నిమిషాలు అదే ఉడుకుద్ది. ఇంకా ఈలో బిర్యానీ స్టార్ట్ చేసుకున్నాం. ఇదే కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేయించుకుందాం. ముందు ఒక 2 నిమిషాలు వేడెక్కనే ఉండే వేయించామండి. ఇవి తీసేసుకుందాం. వేగినవి దోరగా వేయించుకోవాలి, మాడిపోయేలాగా ఉంచుకోకూడదు. ఇలా దోరగా 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. దాంట్లోకి అనాస పువ్వు మొగ్గ, 2 యాలక్కాయలు, ఒక 3 లవంగాయలు వేస్తున్నాను. అలాగే దాల్చిన చెక్క ముక్క ఒకటి వేస్తున్నాను. ఇవి వేయించుకుందాం. దీంట్లోకి ఒక పచ్చిమిరకాయ పెద్దది కోసుకున్నాను 4 ముక్కలుగా, ఇవి కూడా వేయించుకుందాం. కొద్దిగా మసాలా వేయించేసి పుదీనాకు వేసుకుందాం. పుదీనాకు కొత్తిమీర తర్వాత టమాటాలు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయ ఒకటి కొద్దిగా పెద్దది తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ సరిపోద్ది. ఇవి కూడా తిప్పేసుకుందాం. కొంచెం సేపు ఇలాగా ఒక 5 నిమిషాల దాకా తిప్పుకోవాలి వీటిని, ఎందుకంటే మసాలా అడుగంటకుండా కూడా ఉంటుంది. ఉల్లిపాయలో వచ్చే వాటర్, టమాటాలో వచ్చే వాటర్తో కూడా వేగుద్ది అనమాట. ఒక 10 నిమిషాలు తిప్పుకుందాం. బిర్యానీలో మొత్తం శుభ్రంగా వేగినవి. దీంట్లో ఇంకా వాటర్ పోసేసుకున్నాం. అంటే 3 గిద్దలు వేసుకున్నాము వాటరు. ఇది బియ్యం, ఆ 3 గిద్దలకి ఈ గ్లాసుతో సగం అనమాట బియ్యం వేసుకుంది. గ్లాసు నిండా వాటర్ పోస్తున్నాం. ఇలా 3 గ్లాసులు పోసుకోవాలి 3 గిద్దలకి. ఇలా 3 గ్లాసులు పోసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. రైస్ ఉడకడానికి కూడా బాగుంటుంది. ఏ మెత్తుకు ఆ మెత్తుకు వస్తుంది. లైట్గా ఉప్పు వేసుకున్నాము. కొంచెం వేస్తున్నాం, ఎక్కువ వేయట్లేదులే. మరి ఉప్పు కసం అయితే తినలేం. కొద్దిగా సప్పగా ఉన్న పర్లేదు, ఎందుకంటే అందుట్లో కూర కలుపుకుంటాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టుకుందాం. దాని మీద మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు వాటర్ని మరగనిద్దాం. ఓకే, ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. కర్రీ కూడా ఉడికినట్లుంది. కర్రీ కూడా ఒకసారి కలగలుపుకుందాం. కలబెట్టుకుంటే బాగానే ఉంది కూర. పెసరు కూడా మగ్గిపోయింది, ఆయిల్ కూడా పైకి వస్తుంది చక్కగా. కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ఇంకా ముక్క కూడా ఉడికింది బాగానే. ఆయిల్లో దీనిలో కూడా కొద్దిగా వేసుకుందాం. ఇలాగా వేసుకున్నాం. మూత పెడుతున్నాను. ఇంకా ఆవిరికి ఆ కొత్తిమీర కూడా మగ్గుద్ది. నెంబర్ 1గా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్, దించేస్తున్నాను. ఇంకా ఇది మూత తీసి చూద్దాం. వాటర్ కూడా బాగానే మరిగింది. ఇందులో రైస్ వేసేసుకున్నాం. ఇంకా జీడిపప్పు కూడా వేయించినవి ఉన్నాయి, ఇవి కూడా వేసేస్తున్నాను.
ఒకసారి కలబెట్టుకోవాలి చక్కగా. బియ్యం రైస్ వేసుకున్నాం కదా, రైస్ వేసుకున్నాక ఒకసారి గట్టిగా ఊరక అదిమే తిప్పకూడదు. తిప్పితే ముక్క అయిపోద్ది రైస్, 2 ముక్కలుగా పొడుంగా అయిపోద్ది. ఇట్లా ఊర కొంచెం అలా తిప్పేసుకొని చక్కగా ఇక మూత పెట్టేసుకుంటే మగ్గుద్ది. మూత పెట్టేసుకుందాం. ఓకే, ఒక 10 నిమిషాల్లో మగ్గుద్ది. ఫ్రెండ్స్, ఇందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాం. టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఏంటంటే అన్నం శుద్ధ అవ్వకోకుండా చక్కగా వస్తుంది. ఈ స్పూన్ చిన్నదిలే, నేను 2 స్పూన్లు వేసాను. ఓకే, అన్నం శుద్ధ అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఏ మెతుకు ఆ మెతుకు చక్కగా ఉడుకుద్ది. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్, బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మూత తీసి, వావ్, పర్ఫెక్ట్గా ఉడికినట్టుంది. తిప్పుదాం, కొంచెం బాగా వచ్చింది. ఏ మెతుకు ఆ మెతుకు వచ్చింది. చక్క మెతుకు కూడా ఇక మెత్తగా ఉడికిపోయింది. వరకు బాగుంది. దించేసుకుందాం. ఇంకా బిర్యానీ మటన్ వండుకున్నాం ఈరోజు. వీటితో భోజనం చేస్తున్నాం మేము. ఇదిగోండి వండిన బిర్యానీ, మటన్ కర్రీ. ఇవాళ ఆదివారం స్పెషల్ మాది. ఫ్రెండ్స్, ఇలాగే మీరు కూడా వండుకోవాలి. ఎందుకంటే మనం బయట తెచ్చుకునే బిర్యానీలో కలర్ ఫుడ్ అవన్నీ కలుపుతారు. మనం అలా కలుపుకోకుండా చక్కగా ఏ కలర్ ఫుడ్ వాడలేదు మనం ఇందుట్లో. మన ఇంట్లో న్యాచురల్గా వండుకున్న ఇవన్నీ కూడాను. మీరు కూడా ఇలా వండుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటుంది. అందరం బాగుండాలి, అది మన కోరిక. మీరు కూడా ఇలా వండుకోండి. మా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.